సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 5వ తారీఖు లగాయతు జనవరి 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే పెద్ద గ్రహాల్లో మార్పు ఏమీ లేదు. ముఖ్యంగా వృషభ రాశి యందు గురుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి యందు వక్రించి కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కన్య యందు కేతు ఎలాగో వక్రగతిలోనే ఉంటారు. మరీ ముఖ్యంగా ధనురాశి యందు రవి బుధులు సంచారం చేస్తూ ఉండగా కుంభమందు శని శుక్రులు, మీనమందు రాహువు. అలాగే ఈ వారంలో చంద్రుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల యందు తన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు కుజుడే ప్రధానమైన గ్రహం. ఆయన నమ్ముకునే మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే గురుడు వక్రించిన తర్వాత నుండి ఫలితాలు ఏం బాగాల. అలాగే ప్రత్యేకించి సప్తమంలో రాహు ఏం ఉపయోగంగా లేరు. షష్ఠ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. అలాగే ప్రత్యేకించి భృగు షట్కము అనేటువంటి దోషం ద్వారా శుక్రుడు యోగించేటువంటి స్థానం నుండి మారిపోయారు. ఇక బుధుడు కొంత చతుర్థ స్థానంలో అనుకూలించే గ్రహంగా ఉన్నారు. ఈ వారంలో ప్రత్యేకించి చంద్రుడు కొంత అనుకూలించేటువంటి గ్రహంగా ఉన్నారు. కాబట్టి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే దీనివల్ల కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే చెప్పుకోదగ్గ గొప్పగాను ఉండవు, అలానే తీసి పాడేసేంత తక్కువగాను ఉండదు. కానీ ఈ స్థాయి ఎప్పుడూ కూడా కన్యారాశి వారికి నచ్చదు. నిజానికి చెప్పుకోవాలంటే అంత వరస్ట్గా లేదని వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఇంకా గొప్పగా ఉండొచ్చు కదా, ఇంకా గొప్పగా ఉంటే బాగుంటుంది కదా, ఇలా అనుకున్నది జరిగితే బాగుంటుంది కదా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు. ప్రత్యేకించి ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సప్తమంలో రాహువు, చతుర్థంలో రవి ఉన్నప్పుడు అస్సలు బాగోనటువంటి విషయాలు కుటుంబ పరిస్థితులు ఎప్పుడైతే బాగోవో మానసికమైనటువంటి ఆనందం ఉండదు. మానసికంగా ఎప్పుడు ఆనందం ఉండదో ఒక ఫోకస్ అనేటువంటిది దొరకదు. ఎప్పుడైతే ఫోకస్ దొరకదో ఆలోచన ఎక్కడో ఉంటుంది, చేసే పని మీద నియంత్రణ ఉండదు. దీనివల్ల చేసిన పని మళ్ళీ సార్లు చేయాలి. అటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఈ పనులు మళ్ళీ చేస్తూ ఉండడం ద్వారా మిగతా పనులు ఆగిపోతూ ఉంటాయి. దీనివల్ల స్ట్రక్ అయిపోతుంది వ్యవహారం అంతా. మరి దీని అంతటికి మూలం ఏంటి? కుటుంబం. కాబట్టి కుటుంబ పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కన్యారాశి వారు ప్రత్యేకించి. ఎందుకంటే మూలం పట్టుకుంటే మన చెట్టుకు మొదట్లోనే నీళ్లు పోస్తాం కదా, కాయల వరకు వెళతాయి ఆ నీళ్లు. అలాగే వీరికి ఉన్న సమస్య మూలం ఏంటి అంటే కుటుంబ పరిస్థితులు. అది ఏదో వీళ్ళకి నచ్చినటువంటిది ఏదైనా అక్కడ జరుగుండొచ్చు. ఎందుకంటే చతుర్థ స్థానమందు ఈ రవి బుధులు ఉండడం, బుధుడు లౌకికమైనటువంటి గ్రహం. కొన్ని విషయాలు కావాలని వీళ్ళు పెట్టినటువంటివే ఉంటాయి తగువులు. అయినప్పటికీ కూడా తెలిసి తెలియనట్టుగా కొంత ముందుకు సాగుతూ ఉంటారు. అయినప్పటికీ ఇక్కడ చతుర్థమందు రవి, సప్తమ రాహు ఈ రెండే ప్రధానమైన గ్రహాలు. వీరికి ఏం ఆర్థిక ఇబ్బందులు లేవు, అనారోగ్య సమస్యలు లేవు. కానీ మానసిక ప్రశాంతత దొరకదు. ఉన్న స్థానం మీద ఇంకా బాగుండాలి కదా అనేటువంటి ఒక చిన్న ఆలోచన ఉంటుంది. దాన్ని ఎలా అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. కాబట్టి ఈ చతుర్థ రవి సప్తమ రాహువుని దాటి మనం ఎప్పుడైతే ఆ పరిధిని దాటి వెళ్ళగలుగుతామో అప్పుడు మనం గెలవగలుగుతాం. అది ఎలా దాటగలుగుతామో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చెయ్యాలి. అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా లోపల ప్రశాంతత రావాలి అంటే గృహం ఛిద్రమైపోయినటువంటి దాన్ని బాగు చేసుకోవాలి. కాబట్టి అది ముఖ్యమైనటువంటి విషయం. ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువ దీనివైపే తిరుగుతూ ఉంటాయి. ఏం ఉద్యోగంలో సమస్యలు రావు, వ్యాపారపరంగా సమస్యలు ఏమీ రావు, కానీ కాన్సన్ట్రేషన్ దొరకదు. ఆ కాన్సన్ట్రేషన్ దొరకనటువంటి నాడు ఏ పని చేసినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఎక్కువగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. సూర్యారాధన చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.